నేను నర్సాపురం వెళ్ళాలి. అయితే నేను ఇక్కడ దిగి అంటే నర్సాపురం దగ్గర మీరు ఊళ్ళో చెప్పాడు ఆయన, అక్కడికి వెళ్ళాలి. సమయం ఉంది కదని నేను ప్రార్థనకు వచ్చానండి. చాలా చక్కగా మీరు అందరూ కూడుకుని ఇలాగే మీరు దేవుని స్థుతించడం ఇచ్చినప్పుడు నాకు చాలా సంతోషమైందండి. మీ అందరూ ట్వీట్ చేసుకుని నేను మీతో మాట్లాడదామని ఈ సంగతిని నేను జ్ఞాపకం చేస్తాను. చాలా సంతోషం సార్. నాకు చాలా సంతోషం వేసింది. ఉదయం నాకు మంచి భోజనం దొరికిందండి. ఏం పెట్టాను మనం ఏం తింటామని భోజనం పెట్టామా చెప్పాలి. ఏంటి మధ్యన పౌలనే మాట్లాడుతున్నాడు. పౌలుని సంగతిని జ్ఞాపకం చేస్తున్నాడు. మనము ప్రతి మనుష్యుడికి క్రీస్తులను ఏమవ్వాలి? ఇప్పుడు మనం అంటే నీ సంపూర్ణత కావాలి. ఎక్కడికి రావాలి? వాక్యం మీదకు రావాలి. వాక్యం మీదకు వస్తేనే క్రీస్తు ప్రభువు సంపూర్ణత అనేటువంటిది నీకు అర్థమవుతుంది, తెలుసుకోగలుగుతాం, మార్చబడగలుగుతాం, ఆ విధంగా జీవించగలుగుతాం. ఎందుకు సంపూర్ణత కావాలంటే నువ్వు ఎవరి ఎదురు నిలబడాలట? తండ్రి అయిన దేవుని ఎదుట. తండ్రి అయిన దేవుడికి నిలబడాలంటే నువ్వు క్రీస్తులో పరిపూర్ణుడు కావాలి. పరిపూర్ణతను నేను సంతరించుకోవాలి. పరిపూర్ణుడు కావాలి. అందుకు గ్రంథం ఇంకా అద్భుతమైన సత్యం జ్ఞాపకం చేస్తుంది. 4వ అధ్యాయం 12వ వచనం. 4వ అధ్యాయం 12వ వచనం అంటున్నాడు, మీలో ఒకడు యేసుక్రీస్తు దాసుడనైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను. ఈ విషయాన్ని గమనించాలి. మీరు ఎవరై ఉండాలట? సంపూర్ణులను, ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణత నిశ్చయగలవారే, సంపూర్ణమైన నిశ్చయత గలవారై నిలకడగా ఉండవాలని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలను వాడుచున్నాడు. ఎవరి కొరకు? కొలసాలో ఉన్న సంఘం కొరకు. ఎపఫ్రా ఎక్కడో ఉన్నాడు.